విశాఖ జిల్లా పెందుర్తిలో నిరుపేద ప్రజలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థల పట్టాలను ప్రభుత్వం వెంటనే పేదల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి బి జగన్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. పేదలకు తక్షణమే వారి భూములను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి 10 సంవత్సరాలు దాటుతున్నా నేటి వరకు భూములు రిజిస్ట్రేషన్ చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పేదలకు తక్షణమే వారి భూములను వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయకపోతే త్వరలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేసినవన్నీ గవర్నమెంట్ నోటీసులో ఉంది. మేము కూడా గవర్నమెంట్ నోటీసులో పంపిస్తాము. ఈ వెంటనే ఈ రిజిస్ట్రేషన్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తాం. ఈ స్కీముల గురించి మాత్రం మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. ఏ విధంగా గవర్నమెంట్ మాకు సలహా ఇస్తే దాని ప్రకారం మేము చేస్తాం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఇంచుమించు 2500 ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసి దాంట్లో 1600 వరకు ఆల్రెడీ మీరు ఓకే చేశారు. పట్టాలు ఇంకా ఇవ్వలేదు. ఈ జీవో30లో ఆల్రెడీ కొన్ని ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. పెండింగ్ ఉండడం కూడా త్వరగా పంపించేస్తాం. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఈ జీవో30 ప్రకారం వస్తుంది. ఉంటుంది ఒకసారి దీని వెనకాతల జోన్ సెక్రటరీ పెందుర్తి మండలంలో గతంలో జీవో నెంబర్ 296 ప్రకారం 388 ప్రకారం సుమారుగా 4500 మందికి పట్టాలు ఇచ్చున్నారు. వాటిల్లో 1600 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు గతంలో పట్టాలు ఇచ్చేటప్పుడే ఆ పట్టాల్లో స్పష్టంగా పేర్కొన్నారు 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పేసి. 2 నెలలు కాదు, 10 నెలలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాలు అయిపోతున్నా ప్రభుత్వాలు మారుతున్నా సరే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయకపోవడం చాలా దుర్మార్గం అయింది. ఒకటి అదే పట్టాలో పేర్కొన్నారు 90 రోజుల్లోపు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఎవరైనా తేల్పొచ్చని. మరి 90 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలు అయితేనే ఈ రోజుకి ఇవ్వట్లేదు. మేము అడుగుతున్నాం, ఈరోజు కార్మిక నగరు, జ్యోతి నగరు, ఈరోజు వీరా నగరు, ఆంజనేయుల నగరు, ఈ కాలనీలకైనా ఇబ్బంది వచ్చింది. మిగతా కాలనీలు లేవా? మీరు ఏమంటున్నారు? ఏమనంటే చెరువు వాగు అంటున్నారు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన పట్టాలో స్పష్టంగా పేర్కొన్నారు మీరే. ఆ చెరువు కాదు, వాగు కాదు, ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడదు, లేదు రోడ్డు పక్కన లేదు, ఇవ్వచ్చు అని చెప్పేసి. మరి ఆ రోజు కలెక్టర్ గారికి, అప్పుడున్న డీటీ గారికి లేదా తహసీల్దార్ గారికి అప్పుడు మరి వాక్ కానప్పుడు, అప్పుడు రోడ్డు పక్కన కానప్పుడు, డెవలప్మెంట్ కాదన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఆటంకం? కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పట్టాలు ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు 100 రోజుల్లోపు మేము ఇస్తామని చెప్పారు. మరి 100 రోజులు కాలేదా ఎమ్మెల్యే గారు అని అడగదలుచుకున్నాం. 100 రోజులు కాదు, 2 ఏళ్ళు అయింది, ఇంకా ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి అడగదలుచుకున్నాం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే అప్లై చేసుకునే 296 కానీ, 388 కానీ, 30 కానీ 3 ప్రభుత్వాల కాలంలో అప్లై చేసుకునే అన్నారు. ఆ రకంగా అప్లై చేసుకునే అందరికీ వెంటనే పట్టాలు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపు మున్సిపల్ ఎన్నికలే ఈ పార్టీలు అన్నిటికి ఎన్నికలు ఓటు అడగనీయకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకంగా పేదలందరూ ప్రశ్నించవలసి వస్తుంది.